మా ఆప్కాస్ రద్దు చేయడం కరెక్ట్ కాదు సార్. ఆప్కాస్ ప్రైవేట్ కంపెనీకి ఇచ్చినా మేము లాస్ అయిపోతాం, బిడ్డలతో బ్రతకలేకపోతున్నాం, అప్పుల పాలైపోతున్నాం. మాకే ఆరోగ్యపరంగా మేము సిక్ అయిపోయినా సరే లాస్ అప్ పెట్టుకోమంటున్నారు. నాకు మొన్న కాల్ ఫ్రాక్చర్ అయింది సార్ 2 months బ్యాక్. నాకు 2000 ఇచ్చాను సార్. ఇంట్లో చాలా చాలా ప్రాబ్లమ్స్ సేవ్ చేస్తాం. ఇప్పుడు మాత్రం పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఆప్కాస్ రద్దు చేస్తే మాత్రం మేము ఇంకా చాలా చాలా దూరం వెళ్ళవలసి వస్తుంది సార్. మా పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయండి. పిల్లల్ని చదివించుకోవాలన్నా, అద్దెలు కట్టుకోవాలన్నా, కరెంట్ బిల్లు కూడా సరే సార్. ఆప్కాస్ అదే గవర్నమెంట్ అని చెప్పేస్తున్నాం. సచివాలయంకి వెళ్ళి ఆధార్ కార్డు చూపిస్తే చాలు సార్. అన్నీ మీరు పనికిరాదు. మీరు 10,000 దాటి ఉంది కనుక 2,000 కదా సార్, ఎంత 3,000 అంతకని మించిన ఇంకేం లేదు కదా సార్. అటువంటిది ఆధార్ కార్డు సచివాలయంలో చూపించిన, ఎక్కడ చూపించిన మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ. ఎందుకు సార్ గవర్నమెంట్ ఎంప్లాయీ? ఎక్కడుంది పేరు చెప్పుకుంటున్నారు తప్ప మాకే బెనిఫిట్స్ లేవు. చాలా లాసప్లో ఉన్నాం మేము. మా బ్రతకడం చాలా చాలా కష్టంగా ఉంది. భర్త వదిలేసిన వాళ్ళు ఉన్నారు, భర్తతో ఇంట్లో ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. చాలా చాలా ఘోర పరిస్థితి సార్. మా పరిస్థితులు అయితే చాలా దారుణంగా ఉంది. ప్రభుత్వం మమ్మల్ని దృష్టిలో పెట్టుకోవాలని, మా నెక్స్ట్ స్టాఫ్ నర్సులతో సహా మేము సమానంగా పనిచేస్తున్నాం. మేమే ఎక్కువ చేస్తున్నాం సార్. పేషెంట్ కూడా స్వీపర్లు కూడా రారు సార్. ఒకసారి అనకూడదు కానీ మూత్ర విసర్జన చేసినా మేము అన్నీ ఎత్తుకుంటున్నాం సార్. పేషెంట్ని టేబుల్ మీద నుండి స్ట్రెచర్ మీదకి మేమే ఎత్తి పెట్టుకోవాలి. వార్డులకి మేమే తీసుకెళ్ళాలి. మేము ఓటీ అసిస్టెంట్లు చాలా దారుణంగా పని చేయించుకుంటున్నారు. కానీ చేయించవచ్చు, మా బాధ్యత అది. పేషెంట్లు నానా రకాల జబ్బులతో వస్తారు సార్. జబ్బులతో వచ్చినా సరే మేము అంత తెగించి, ప్రాణాలు తెగించి మేము వాళ్ళ సేవలు చేస్తుంటే మమ్మల్ని ఇలా కన్నెత్తి చూడట్లేదు ప్రభుత్వం. ఏ ప్రభుత్వం కూడా మాకు న్యాయం చేయట్లేదు సార్. మేము చాలా లాస్లో ఉన్నాం. మా బ్రతుకులు అంటే చాలా దారుణంగా ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చి బాగా మమ్మల్ని చూసుకుంటారు. ఆప్కాస్ను కూడా రెగ్యులర్ అయినా చేస్తారు. కొన్ని కాంట్రాక్ట్ బేసిక్లోనే పెడతారేమో ఆశిస్తుంటే ఆఖరికి ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆప్కాస్ కూడా ప్రైవేట్ కంపెనీకి చేస్తామంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది అయితే కరెక్ట్ కాదు సార్. మా జీవితాలను బాగా పెట్టాలంటే గవర్నమెంట్ చేస్తుందని ఎంతో ఆశపడి మేము ఓట్లు వేసాం. ఇంటికి 4, 5 చెప్పునే వేసాం సార్. దానికి న్యాయం ఎక్కడ చేస్తున్నారు సార్ ఈ ప్రభుత్వం? అన్నీ మాకు వాగ్దానాలు ఇచ్చారు. ఇంటింటికి వస్తున్నారు. ఓటు కావాలంటే ఇంటింటికి వస్తారు సార్. ఇంటింటికి వస్తారు. ఎమ్మెల్యేలు అందరూ వస్తారు. కానీ ఓటు వేసేసాక ఆ ప్రభుత్వం వచ్చాక మమ్మల్ని అసలు కన్నెత్తి చూడట్లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే అసలు కేర్గా చాలా చీప్గా చూస్తారు మమ్మల్ని. హాస్పిటల్ కూడా మమ్మల్ని చీప్గా చూస్తారు. ఆఫీస్లో చీప్గా చూస్తారు. మీ పని ఏంటి, మీ గ్రేడ్ ఏంటి, మీరు పని చేసేవి ఇదేంటి అని చీప్గా చూస్తారు సార్ మమ్మల్ని. అవుట్ సోర్సింగ్ వాళ్ళకి మాత్రం చాలా చీప్గా చూస్తున్నారండి. అక్కడ థర్డ్ క్లాస్ వాళ్ళని, 4th క్లాస్ వాళ్ళని, ఇది కరెక్ట్ కదా. ఇవన్నీ భరించుకొని వస్తున్నాం. మా డ్యూటీ పరంగా మేము న్యాయంగా చేసుకుంటున్నాము. మాకు మాత్రం ప్రభుత్వం న్యాయం చేయాలని మేము ఇదే ఒకటి కోరుకుంటున్నామండి. న్యాయం చేయకపోతే ఇంకా చేయాలని మేము చూస్తున్నాం సార్. మా పిల్లలు కరెక్ట్గా భవిష్యత్తులో వాళ్ళు మంచి జీవితం చూడాలన్నా, వాళ్ళ భవిష్యత్తులో మనం నిలబెట్టాలన్నా సరే మమ్మల్ని వాళ్ళు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వానికి కోరుకుంటున్నాం. మా పిల్లల్ని ఇంకా భవిష్యత్తులో మంచిగా చూడాలి కదా సార్. అదన్నారు మెడికల్ కాలేజ్ కట్టేస్తున్నా అన్నారు. మా పిల్లలకి ఫ్రీ చదువులు ఇచ్చేస్తున్నా అన్నారు. ఇప్పుడు డిగ్రీ చేసిన వాళ్ళకి 15,000 వేసేస్తున్నామన్నారు. ఎన్ని వాగ్దాలు ఇచ్చారు. అవన్నీ ఇప్పుడు ఏమీ లేదు సార్. మా పాప ఇంట్లోనే ఉంటుంది, డిగ్రీ చేస్తుంది. ఏమి ఇస్తున్నారు సార్? ఏమీ లేదు. అమ్మఒడి తీసేసారు. ఏ పథకాలు ఒక్క పథకం లేదు సార్. ఇంట్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఆడవాళ్ళకి 45 సంవత్సరాలతో 18,000 ఇస్తారు గత ప్రభుత్వం. ఎందుకు సార్? ఎందుకు? వాళ్ళకి ఎంత ఆస్తులు ఉంటున్నాయి మేము చూస్తున్నాం వీధుల్లో. మాకు 15,000కి 13,000 ఇస్తున్నారు. మాకు వచ్చింది ఏమీ లేదు. సచివాలయం పోనీ వార్తల్లో చూస్తాము ఏదో బెనిఫిట్స్ ఉన్నాయి అన్నారు. ఆ బెనిఫిట్స్ కూడా పోనీ ఆశపడి వెళ్తాము సచివాలయంకి. ఆధార్ కార్డు చూపిస్తారు. ఆధార్ కార్డు చూసి సార్ మీరు ఎంప్లే, మీకు వర్తించదు. ఏమి వర్తించకపోతే 13,000తో ఎలా సార్ పిల్లలతో మేము బతకాలి? మా ఆయన బాగలేదు సార్. మా ఆయన ట్రీట్మెంట్ చేయాలంటే చాలా చాలా కష్టం అవుతుంది. ఈ పిల్లలకే చూస్తామా, ఇంట్లో ఖర్చులో పెట్టుకుంటామా, జీతభత్యాలు చూసుకుంటామా, ఇంట్లో సమస్యలు అంటూ మెయింటెనెన్స్ అంటూ మీకు అందరికీ తెలిసే ఉంటే భార్య పిల్లలతో బతుకుతున్నారు కనుక అందుకు మాకు న్యాయం చేయాలని ప్రభుత్వం కోరుకుంటున్నాము. ఇంకా అంతకంటే మేము కోరుకోవట్లేదు.